హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టుడే మనం నేర్చుకోబోయేది షెజ్వాన్ నూడిల్స్. ఏం చేసుకోవాలంటే ముందుగా ఒక కప్పులో స్ప్రింగ్ ఆనియన్స్, షెజ్వాన్ సాస్, చిల్లీ ఫ్లేక్స్ ఆర్ చిల్లీస్, నూడిల్స్ మసాలా, ఆయిల్, ఆనియన్స్ అండ్ క్యారెట్స్ నూడిల్స్ తీసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆర్ 1 కప్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాయిల్ అయ్యాక చిల్లీస్ వేయండి. లైట్గా అవి ఫ్రై అవగానే క్యారెట్ వేసేయండి. క్యారెట్ పీసెస్ కొంచెం కలిపితే మొత్తం ఆయిల్లో అవి మగ్గి మనకి మంచిగా తినేటప్పుడు మంచిగా టేస్ట్ వస్తుంది. ఒక 2 మినిట్స్ అలాగే మగ్గనివ్వండి. ఈలోపు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఇలాంటి వీడియోస్ మళ్ళీ బోల్డ్ వస్తాయి మా ఛానల్ నుంచి. ఇప్పుడు 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ముందుగా క్యారెట్ ఎందుకు యాడ్ చేశాను అంటే క్యారెట్ కొంచెం ఆయిల్లో మగ్గడానికి టైం పట్టింది కాబట్టి క్యారెట్ యాడ్ చేసామండి. తర్వాత ఆనియన్స్ వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గుద్ది. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు నూడిల్స్ మసాలా వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేస్తే ఇలా అవుద్ది. ఇప్పుడు కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకోండి. దట్ మీన్స్ ఒక 20 ml ఆఫ్ వాటర్ పోసుకోండి. అవి బాయిల్ అయ్యాక షెజ్వాన్ సాస్ వేయండి. బయట మార్కెట్లో దొరుకుద్ది. మీరు తీసుకున్న షెజ్వాన్ సాస్ బట్టి మీరు కారం యాడ్ చేసుకోవాలి. మేమైతే కిసాన్ షెజ్వాన్ సాస్ తీసుకున్నాం. సో దానికి 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న నూడిల్స్ వేసి కలబెట్టండి. ఇలా ఒక 2 మినిట్స్ కలబెడితే షెజ్వాన్ సాస్ మొత్తం మనం ఇప్పుడు దాకా ఆయిల్లో మగ్గపెట్టినవన్నీ మొత్తం వాటికి కలిసి మంచి ఫ్లేవర్ వస్తుంది. టోస్ట్ చేయండి. టోస్టర్ ఉంటే టోస్ట్ చేయండి. టోస్ట్ చేయడం వల్ల కూడా మంచి ఇదిగా ఉంటుంది. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ లేవు, తినలేము అని అనుకునే వాళ్ళు కొరియాండర్గానే యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.